హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బండి వేసుకొని అయితే బయలుదేరాను పొద్దున్నే. ఇక నా బాగా చూడండి, మధ్యలో రాగానే డీజిల్ అయితే పెట్రోల్ అయితే అయిపోయింది. ఇక మళ్ళీ పెట్రోల్ బంక్ వచ్చాను, పెట్రోల్ కొట్టించుకున్నాను. మళ్ళీ ఇక్కడైతే గేట్ పడింది. గేట్ అయితే ఓపెన్ చేశారు. ఓపెన్ చేసినాకైతే కంపెనీకి అయితే వచ్చేసాను. వచ్చి బండి ఎంటర్ చేసుకోగానే ఈరోజు అయితే లోడ్ అయితే తొందరగా పడిపోయింది అనమాట. ఈ లోడ్ అయితే వేసేసుకున్నాను. బండి అయితే పక్క పెట్టి అయితే వెయిట్ చేస్తున్నాను. వాళ్ళేమో అన్నం తిని వస్తామన్నా. ఇక ఆలోపు బండికి బేబీలు రావాలన్నమాట. బేబీలు వస్తేనే బండి బయటికి పోవాలి. నెట్వర్క్ కొంచెం స్లో ఉంది, కొంచెం అయితే వెయిట్ చేయండి అని చెప్పేసరికి వాళ్ళు నా కాడికి వచ్చి మేమైతే అన్నం తిన్నకి వెళ్తాము, ఇక అట్లా అక్కడ వెయిట్ చేసే బదులు మనకు టైం కొంచెం సేఫ్ అవుతుంది కదా అన్నాడు. సరేలే మేము వెళ్ళి మరి అన్నం తినండి. వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ వాళ్ళు బేబీలు వస్తే మిమ్మల్ని పిలుస్తాము, ఇక్కడే వెయిట్ చేయని అన్నారు. ఇక వాళ్ళు ఏం చెప్పారంటే, పిల్లలు పోతా సార్ మేము భోజనం చేస్తాము, వాళ్ళకు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది కదా మాకంటే, సరే పో అన్నాడు. నేను బండి సైడ్ కాకపోతే నేను సెక్యూరిటీ పంపించి బేబీలు టెంపుల్ చుట్టూ అది ఇష్టాలు సరే అయితే నేను సరే అన్నాను. ఇక వెయిట్ చేస్తే అక్కడే ఉన్నాను. వాతావరణం అయితే కొంచెం అంత మబ్బుగా ఉంది. వర్షం పడిద్దేమో. వర్షం పడుకుని ఉంటే బాగుండు. ఈ డెలివరీలన్నీ అయిపోయినాక సాయంత్రం పూట పడితే ఏం ఇబ్బంది ఉండదు, కానీ ఈ మధ్యలో పడితే ఏం లేదు, కానీ తడిసిపోతే కస్టమరు ఊరుకోరు కదా. ఇక అందుకోసమే బాధ. ఇక బండి అయితే పేపర్లు వచ్చేస్తే బండి అయితే బయటకు తెచ్చాను. అంటే వాళ్ళ ఇల్లు దగ్గర అనమాట. అంటే రూమ్ దగ్గర అయితే వెహికల్ అయితే ఆపుకొని వెయిట్ చేస్తున్నాను. ఇక వెహికల్ బండి పక్కకు పెట్టేసి అయితే నేనైతే ఇలా వచ్చేటప్పుడు అయితే బాగా జలుబు చేసింది. అసలు విపరీతంగా జలుబు, దగ్గు, అసలుకి తలనొప్పి విపరీతంగా ఉంది. అందుకని వచ్చేటప్పుడు అయితే నేనైతే ఆగి మెడికల్ షాప్లో అయితే టాబ్లెట్లు అయితే తెచ్చుకున్నాను. ఆయన అన్నిటి కలిపి ఒక 8 టాబ్లెట్లు ఇచ్చాడు. 4 ఇవైతే రోజు ఉదయం సాయంత్రం 2 రోజులు వేసుకొని చెప్పాడు. అవి వేసుకుంటే తగ్గిద్ది. ఇక తగ్గకపోతే మళ్ళీ వేరే వేస్తాను. అంటే కొంచెం ఆ మెడికల్ షాప్ అయినా కొంచెం నాకు తెలిసిన ఆయన, నాకు ఎప్పుడు రెగ్యులర్గా ఇస్తాడు ఆయన. అందుకని ఆయన కాడే ఉన్ని టాబ్లెట్లు అయితే తెచ్చుకున్నాను. ఇక ఆలోపు అయితే టాబ్లెట్ తెచ్చుకొని పక్కన పెట్టుకొని టిఫిన్ చేస్తున్నాను. టిఫిన్ చేసినాక వేసుకోవాలి కదా, మళ్ళీ ముందు వేసుకుంటే మనకి కొంచెం కళ్ళు తిరిగినట్టు అవుతుంది అని చెప్పేసి టిఫిన్ అయితే చేస్తున్నాను. ఇక టిఫిన్ చేసేది అయితే టాబ్లెట్లు అయితే వేసుకుంటా. ఆ టాబ్లెట్లు వేసుకుని బండి అయితే కట్ట మర్చిపోయాము మేము. అంటే వాన పడుతుంది కదా, పట్టు అయితే కట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లం అయితే మళ్ళీ వర్షం పడిందంటే ఐటమ్ తడిచిపోతే కుదరదు కదా. ఇక టాబ్లెట్లు చూడండి, ఆ 2 రకాలు ఇచ్చారన్నమాట. ఆ టాబ్లెట్లు ఉదయం సాయంత్రం వేసుకొని చెప్పాడు. మెడికల్ షాప్ వాళ్ళు సరే అని చెప్పాను. ఇక ఆ టాబ్లెట్లు అయితే తీసుకున్నాను. టిఫిన్ అయితే చేసేసాను. ఇప్పుడైతే ఆ టాబ్లెట్లు అయితే వేసుకొని పట్టు అయితే కట్టుకుంటాను. పట్టు కట్టుకొని అయితే ఇక వాళ్ళు రాగానే కట్టుకుంటాను. ఇక నేను ఒక్కని కట్టలేను కదా. వాళ్ళకి ఆల్రెడీ ఉదయాన్నే చెప్పాను, అప్పుడే లోడ్ వేసినప్పుడే పట్టు కట్టుకుందాము, కొంచెం వర్షం పడుతుంది చిన్నగానే. వాళ్ళైతే సరే అన్న, మేమైతే అన్నం తినొచ్చినట్టయితే పట్టు కట్టుకుందాం అనుకున్నాము. ఇక అలాగైతే ఇక టిఫిన్ చేసేసి ఇక టాబ్లెట్లు అయితే వేసుకొని వాళ్ళు రాగానే పట్టు అయితే కట్టుకొని ఇంకైతే మేమైతే బయలుదేరుతాము. ఈరోజు అయితే ఎక్కడెక్కడికి వెళ్తామో, ఎన్ని డీలర్లు ఉన్నాయో మీకైతే వీడియోలు అయితే చూపిస్తా ఫ్రెండ్స్, చూడండి. ఈరోజు అయితే వర్షం పడకపోతే మాత్రం సేపు, వర్షం పడితేనే కొంచెం ప్రాబ్లం. ఎందుకంటే ఇలా ఉదయం నుంచి వర్షం అయితే చిన్న చినుకులు పడుతున్నాయి, పెద్దగా ఏం పట్టలేదు. ఇదేంటంటే పడితే ఒకసారి పడితే ఒక గంట కొట్టిపోతే ఏం కాదు, కానీ పోతా ఉంటే కొంచెం పడితేనే ప్రాబ్లం అయింది. ఎందుకంటే తడుస్తూ ఉంటాయి కదా, అదే ప్రాబ్లం. తడిస్తే కస్టమర్ ఏమో ఊరుకోరు, అందరికి తెలిసినాయి కదా. అయితే వాళ్ళు వచ్చారు, రాగానే బండి అయితే తీసి బయలుదేరాము. ఫస్ట్ డెలివరీకి అయితే వచ్చేసి అయితే వెయిట్ చేస్తున్నాము. అయితే కాసేపు అయితే వెయిట్ చేయండి అని చెప్పాడు. ఇక దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఆలోపు నేను ఎందుకు వెయిట్ చేయడం అని చెప్పి ఐటమ్ తీసుకెళ్ళి ముందు కస్టమర్ సెకండ్ ఫ్లోర్లో అని చెప్పాడు. లిఫ్ట్లో తీసుకెళ్ళి సెకండ్ ఫ్లోర్లో పెట్టండి, ఎందుకంటే మనకి బండిలో కొంచెం ప్లేస్ అన్న మిగిలింది కదా, పట్ట అంటే కొంచెం తక్కువ ఉంది, ఇక పొడుగైద్ది కదా అని చెప్పి వాళ్ళైతే తీసుకెళ్ళమని చెప్పి తీసుకెళ్ళైతే మేము అయితే పైన వెయిట్ చేస్తాము. కస్టమర్ వస్తే తీసుకెళ్ళామంటే సరే అని చెప్పి నేను
ఇక వాతావరణం ఏమో అట్నే ఉంది, చినుకులు పడుతున్నాయి చిన్న చిన్నగా. అందులో వీడియోలో చూపిద్దంటే కనపడలేదు, చిన్న చిన్న తుప్పలు పడుతున్నాయి. ఇక చిన్నగా అయితే ఏం లేదు కానీ పెద్దగా అయితేనే ప్రాబ్లం. ఇక అయితే చూడండి, ఇగో ఈ అపార్ట్మెంట్లో అయితే సెకండ్ ఫ్లోర్లో అయితే ఫస్ట్ డెలివరీ అనమాట. ఇక్కడ ఒకటి వాషింగ్ మిషన్ వాష్ అది అయితే తీసేసాము. ఇక పట్టు అయితే కింద వేసుకొని వాళ్ళు కూర్చోడానికి అయితే ప్లేస్ కొంచెం ఉండిద్ది అనమాట. ఫస్ట్లో అయితే ఇటు పక్క కూర్చున్నారు ఇద్దరు, ప్లేస్ లేక. ఇప్పుడైతే ఆడ కూర్చుంటారు. అందుకే నేనైతే అది ముందు అయితే తీసే ఫస్ట్ డెలివరీ అని చెప్పి ఇది పెట్టుకున్నాను. ఈ తర్వాత సెకండ్ డెలివరీకి అయితే వచ్చాము. ఇక్కడైతే సెకండ్ డెలివరీ అయితే ఒకటి చేయాలి. కానీ ఫ్రిడ్జ్ ఏమో పోవట్లేదు, మెట్లు ఏమో చిన్నగా ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకున్నాం మేము. చూడండి, ఇది అనమాట, ఇది ఎల్జీ ఫ్రిడ్జ్. ఇది ఫస్ట్ ఫ్లోర్ అయితే వచ్చింది. సెకండ్ ఫ్లోర్లో ఇక్కడ చూడండి, పిల్లరు మొత్తం ఇటు సైడ్కి వచ్చేసింది కదా బయటికి. ఫస్ట్ ఫ్లోర్ మాత్రం కంప్లీట్గా ఎక్కింది. సెకండ్ ఫ్లోర్కి ఎక్కుదామంటే ఆల్రెడీ ఎక్కించి ట్రై చేసాము, మళ్ళీ దింపేసాము. దింపేసి అయితే కింద అయితే పెట్టేసుకున్నాం. కింద పెట్టేసుకొని ఫ్రిడ్జ్ అయితే ఒకసారి మళ్ళీ కొలిచి చూపించా కస్టమర్కి. సరే ఈ లెంత్లో పట్టలేదు అన్నాను. సరే ఏం చేద్దాం బాబు, మరి ఎట్లా, మరి మీదకి పోవాలి కదా అన్నాడు. సరే సార్ నేనైతే ఒకసారి షోరూంలో అయితే మాట్లాడతా అని చెప్పాను. షోరూంలో ఒకసారి మళ్ళీ కంప్లీట్గా అయితే షోరూంలో ఎందుకు పట్టదో కస్టమర్ పెట్టిద్దాను అని అన్నాడు. అనే లేక నేనే ఇంతవరకు అయితే వీడియో చేసి షోరూంలో ప్రమోటర్ ఉంటారు కదా, అతనికైతే పంపించాను. పంపించి బయటకు అయితే వచ్చేసాను. ఇక ఫోన్ చేసి అయితే చెప్పాను, ఎట్లుంది అన్న అసలు పట్టేది అసలు పోదు, ఎంత ట్రై చేసినా ఫ్రిడ్జ్ అయితే దింటేది. తర్వాత అయితే వాళ్ళు ఇచ్చేది ఎందుకు టెక్నీషియన్ పిలిస్తే డోర్లు ఓపెన్ చేస్తాడు, డోర్లు ఓపెన్ చేసి పెడితే సింపుల్గా వెళ్ళిపోయింది. నీకు ప్రాబ్లం ఉంటుంది, కస్టమర్కి ప్రాబ్లం ఉండదు. మళ్ళీ కస్టమర్కి అయినా డెంట్ అయింది అనుకోండి తీసుకోడు. అదే చెప్పేసాను. నువ్వు ఎట్లా లేపి ఆయన పైన నుంచి పెట్టు, కింద నుంచి ఇటు నుంచి పని అటు నుంచి పని ఎట్లా పోయి అంటే ఎట్లా వచ్చినా కానీ డెంట్ అయింది, అది పోదని చెప్పాను. ఆల్రెడీ కొలిసి కూడా చూపించాను అతనికి, వీడియో కూడా చేసి చూపించాను. సరే నేనైతే టెక్నీషియన్ అయితే పంపిస్తాను. టెక్నీషియన్ కాదు, వాళ్ళంట ఊరికి వెళ్ళాలంట, గంటలో రావాలి అని అయితే కస్టమర్ చెప్పారు. ఆల్రెడీ ఇప్పుడు టైం అయితే 4 అయిపోయింది. సరే అన్నాడు. ఇక అతనికైతే చెప్పేసి అయితే నేనైతే పిల్లలు అయితే ఇంకా ఇక్కడైతే ఒకటి మళ్ళీ బైబ్యాక్ ఫ్రిడ్జ్ ఉందన్నమాట పాతది, ఈ కస్టమర్ది. ఆ కస్టమర్ సరే పాత ఫ్రిడ్జ్ అనేది తీసుకురండి, కొత్త ఫ్రిడ్జ్ ఎట్లా గంటలో వస్తుందని చెప్పినంటే ఆల్రెడీ కస్టమర్తో నేను మాట్లాడించాను, వాళ్ళకి గంటలో వస్తుందని చెప్తే సరే అన్నారు. ఇక మేమైతే వచ్చి అయితే కూర్చొని ఆల్రెడీ చెప్పాం కదా, ఎవరైనా ఫ్రిడ్జ్ కొనేటప్పుడు అయితే ఒకసారి చెక్ చేసుకోండి. అంటే పెద్ద ఫ్రిడ్జ్ కొనేటప్పుడు చూసుకోండి, మన మెట్లలో పట్టిద్దా లేదా, సైజ్ ఎంత ఉంది ఏందనేది. ఎందుకంటే మళ్ళీ మీకు కూడా ఎట్లైనా ఇబ్బంది కదా, పట్టకపోతే మళ్ళీ టెక్నీషియన్ రావాలి, కొత్త ఫ్రిడ్జ్ డోర్లు ఇప్పటం అంటే ఎవరికన్నా కొంచెం బాధగా ఉంటుంది. కానీ ఆప్షన్ అయితే ఏం లేదు, కంపల్సరీ అయితే అది డోర్లు ఇప్పాల్సిందే. డోర్లు ఇప్పితేనే పెట్టి నార్మల్గా పెడుతుంటే అసలు పోయే సిచ్యువేషన్ అయితే 1% కూడా లేదు. ఇక అని చెప్పేసి అయితే నేనైతే వచ్చాను. ఇక ఓన్లీ ఫ్రిడ్జ్ అయితే మామూలు తెస్తే ఇక ఆల్రెడీ నేనైతే బయలుదేరాను. ఇక వేరే డెలివరీ ఒకటి ఉంది, అతను కూడా కస్టమర్ అయితే అర్జెంట్ అంటున్నాడు. వేరే డెలివరీకి అయితే వెళ్తాము. ఇక అక్కడైతే ఆ డెలివరీ అయితే ఇచ్చేసాను. ఇచ్చేసి అయితే వచ్చేసుకుని నా బండి అయితే పెట్రోల్ డీజిల్ అయితే కొంచెం తగ్గింది. ఇక లేకపోతే డీజిల్ అయితే పోసుకోవడానికి అయితే పెట్రోల్ బంకర్ అయితే ఆగాను. ఇక్కడైతే డీజిల్ పోసుకోవాలి. డీజిల్ పోసుకొని అయితే మళ్ళీ వేరే డెలివరీకి అయితే వెళ్తాము. ఎందుకంటే నేను బండిలో డైరెక్ట్ తీసుకెళ్ళి మన పెద్ద వెహికల్ ట్రక్ తీసుకెళ్ళి డీజిల్ కొట్టియట్లేదు. ఎందుకంటే అన్ని బంకుల్లో అంటే ఏ బంకులు ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. నేను మా కంపెనీ దగ్గరలో ఉన్న బంకులు అయితే కొట్టించినప్పుడల్లా నాకు తక్కువ వచ్చేది. నార్మల్గా వస్తే నాకు 24-25 లీటర్లు ఫుల్ అయిపోయేది. అక్కడైతే 7-8 లీటర్లు అయితే 2-3 సార్లు కొట్టించాను ఫుల్ ట్యాంకి. అట్లయితే నాకు సరిగ్గా రావట్లేదు. దానికోసం అయితే ఇక నేను ప్రతిసారి 500 అంటే రోజుకి 1000 రూపాయలు కొట్టిస్తాను. 500 కొట్టిస్తాను ఫుల్. అంటే పెద్ద డబ్బాలు కావాలి, చిన్న డబ్బాలు, 5 లీటర్ల డబ్బాలు, అదైతే బెస్ట్ కదా. మనకైతే లీటర్లు అయితే కరెక్ట్గా తెలిసిపోయింది, మనకు ఫ్రాడ్ చేయడానికి ఉండదు కదా. అందుకోసం అయితే నేనైతే అట్లా కొట్టించుకున్నాను. ఇక నాతో వచ్చే డెలివరీ బాయ్కి అయితే పెట్రోల్ డబ్బా ఇచ్చాను. డబ్బా ఇచ్చి ఒక 500 అయితే డీజిల్ తీసుకురా, దీన్ని పోసుకొని అయితే నెక్స్ట్ అయితే వెళ్దామని చెప్పేశాను. ఇక అతను మావాడైతే డీజిల్ తేయడానికి అయితే వెళ్ళాడు. ఇక అతను రాగానే డీజిల్ తీసుకొని రాగానే అతను అయితే వేరే డెలివరీకి అయితే వెళ్తాను. ఆ డెలివరీలు కూడా అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. వాన అయితే మబ్బు అట్లే ఉంది, ఇంకైతే ఏం తగ్గలేదు మబ్బు.
వర్షం పడితే తుప్పలు పడుతున్నాయి, ఫుల్ పడితే గట్టి కొన్న కొట్టాలి, లేకపోతే కొంచెం అని కొట్టాలి, కానీ కొంచెం కొంచెం కొడుతుంది. ఇక అదే అర్థం కావట్లేదు. ఇక చూడాలి. రాగానే మా వాడు రాగానే డీజిల్ అయితే పోసుకొని వేరే డీలర్కి అయితే వెళ్ళిపోతాము. ఇక డెలివరీలు అయిపోయిన తర్వాత అయితే కంపెనీకి అయితే వెళ్ళిపోతాము. ఇప్పుడైతే చూడండి, ఇంకొక 2 డీలర్లు ఉన్నాయి. ఆల్రెడీ వర్షం వచ్చిందైతే పట్టు అయితే వేసేసాము మేము. ఆ రెండు డీలర్లు అయితే పట్టేసుకున్నాను. ప్లేస్ అయితే ఇప్పుడు చాలా ఉందన్నమాట బండిలో. ఇప్పుడు వాళ్ళిద్దరు కూర్చోడానికి కూడా సరిపోద్ది మాకు ప్లేసు. ఇక ఆ 2 డీలర్లు ఇచ్చుకొని అయితే మేమైతే వేరే అయితే వెళ్తాము. ఇక చూడండి, చూపిస్తున్నాను. మావాడైతే ఇంకా వస్తున్నాడు. ఇవాళ అయితే డెలివరీతోనైతే చాలా ఇబ్బంది అండి. ఇందాక చెప్పే కదా ఎల్జీ ఫ్రిడ్జ్ చూపించు కదా, అక్కడే టైం అంతా చాలా వేస్ట్ అయింది మాకు ఈరోజు అయితే. చూడండి, చూపిస్తాను. ఈ 2 డెలివరీలు అని చెప్పే కదా, 2 ఐటమ్లు ఉన్నాయి నా బండిలో. ఒక ఫ్రిడ్జ్ ఉంది, ఒకటేమో వాషింగ్ మిషన్ ఉంది. ఇక ఈ 2 డెలివరీలు అయితే ఇక కంప్లీట్ అయిపోతాయి. ఈ 2 చేసుకుంటే అయితే వేరే రోజుకి అయితే వెళ్ళిపోతాం. ఈ 2 అయితే గబగబా చేసుకోవాలి. ఇవాళ రాగానే డీజిల్ అయితే పోసుకొని ఆ డెలివరీలకు అయితే కంప్లీట్ చేసుకొని వేరే రోజుకి అయితే వెళ్ళిపోతాము. ఇప్పుడైతే డెలివరీలు అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. వేరే రోజుకి అయితే వచ్చేసి రీడింగ్ అయితే చెప్పేసి బండి అయితే నా పార్కింగ్ ప్లేస్లో పెట్టేసాను ఫ్రెండ్స్. పెట్టేసి అయితే నేనైతే ఇప్పుడైతే ఇంటికి బయలుదేరుతున్నాను. రేపటి మంచి వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే వచ్చింటే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అందరికీ.